మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ఆ డౌట్స్ని మేము ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఇక్కడ మీకు క్లియర్ చేయబోతున్నాము. సో ఇవాళ మనం కంటిన్యూషన్ లివర్ డిసీజెస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎంతైతే మనకి స్ప్లీన్ నుంచి ఓకే, తర్వాత ఇక్కడ స్టమక్ నుంచి, ఆ తర్వాత ఇక్కడ ఇంటెస్టైన్స్ ఆర్ మీజెంట్రీస్, సో ఇంటెస్టైన్స్ నుంచి ఇలా ఏవైతే మనకి బ్లడ్ అంతా అక్యుములేట్ అయ్యి ఇక్కడ లివర్లో మనకి జరుగుతున్నాయో ఇక్కడ వీటిల్లో అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు యూజువల్గా జాండిస్ అన్నది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఈ బ్లడ్ మొత్తం ఇక్కడ అక్యుములేట్ అయిన తర్వాత దీనిలోంచి లివర్ ఏం చేస్తుందంటే బైల్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని మేము యునాని మెడిసిన్లో సఫ్రా అంటాం అన్నమాట. సో ఈ సఫ్రా అనే ఏదైతే ఉందో యూజువల్గా మనకి హిందీ మాట్లాడే వాళ్ళు సఫ్రా బడగయా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చూడండి. లేదా మనం కూడా చూడండి బాగా బాడీలో విపరీతంగా వేడి పెరిగిపోతుంది నాకు అని చెప్పి కొంత ఏదైతే ఫీల్ అవుతుంటారో అది ఏంటి అంటే ఈ సఫ్రా అన్నమాట. సో యూజువల్గా ఏమవుతుందంటే ఈ బైల్ అన్నది ఏదైతే ఉందో ఈ మొత్తం హెపాటోసైట్స్ అంటే లివర్ యొక్క సెల్స్ని హెపాటోసైట్స్ అంటారు. ఈ సెల్స్ నుంచి ఎప్పుడైతే ఆ మొత్తం అక్యుములేట్ అయ్యి దానిలో ప్రొడ్యూస్ అయిన బైల్ అదంతా కూడాను వస్తుందో ఆ వచ్చిన దీన్ని ఏం చేస్తుందంటే మళ్ళీ ఇక్కడి నుంచి హెపాటిక్ డక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ దీనికి ఏమవుతుందంటే ఒకటి గాల్ బ్లాడర్ అన్నది ఇక్కడ ఒక చిన్న సంచి లాగా ఉంటుంది అనమాట. ఈ గాల్ బ్లాడర్ దగ్గర సిస్టిక్ డక్ట్ అని ఉంటుంది అనమాట. ఈ సిస్టిక్ డక్ట్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ హెపాటిక్ డక్ట్ కలిసి కామన్ బైల్ డక్ట్ అని ఫామ్ చేస్తుంది. సో ఈ కామన్ బైల్ డక్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ స్టమక్ ఏదైతే ఉందో ఈ స్టమక్ యొక్క ఈ డియోడినం దగ్గర ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ బైల్ అంతా కూడాను దీనిలో ప్రొడ్యూస్ అయిన బైల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ బయటకు వస్తుందో ఆ ఫుడ్ బయటకు వచ్చినప్పుడు డైజెషన్ చేయడానికి ఇది బయటకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ బైల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి లివర్ నుంచి ఏదైతే బైల్ ఇక్కడికి వచ్చిందో అది ఇక్కడ కవాటాల్లాగా ఉంటాయన్నమాట. అంటే తలుపులు ఉంటాయన్నమాట, జస్ట్ లైక్ డోర్స్ లాగా క్లోజ్ చేసేది కదా. సో దీన్నే స్పింక్టర్స్ అంటారు అన్నమాట. ఈ స్పింక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ బైల్ అంతా ఇక్కడ అక్యుములేట్ అయ్యి బ్యాక్ ఫ్లో ఇక్కడ దీనిలో గాల్ బ్లాడర్లోకి వెనక్కి వస్తుంది అనమాట. వెనక్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్టమక్లోకి ఇప్పుడు ఈ ఫుడ్ అన్నది రిలీజ్ అవుతుందో ఇక్కడ రిలీజ్ అయినప్పుడు ఇవి తెరుచుకొని ఈ బైల్ అన్నది ఈ గాల్ బ్లాడర్ అన్నది కంప్లీట్గా దీనిలో ఎంటీ చేస్తుంది అనమాట. కొంచెం సైన్స్ డ్రై సబ్జెక్ట్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది అర్థం చేసుకోవడం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది, దీని మెయిన్ పని ఏమిటి అంటే ఈ లివర్లో ఎంతైతే బైల్ ప్రొడ్యూస్ అవుతుందో ఫర్ సపోజ్ ఒక 500 ml బైల్ ఇక్కడ ప్రొడ్యూస్ అయింది అనుకోండమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే లివర్లో ఏదైతే బైల్ 500 ml ఏదైతే బైల్ కలెక్ట్ అవుతుందో ఇక్కడ అది ఈ గాల్ బ్లాడర్ దగ్గరకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే దీన్ని 50 ml కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ చేస్తుంది. 500 ml ఉన్నది 50 ml కింద. సో 50 ml కింద కన్వర్ట్ చేసిన ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దీనిలోకి వదిలేసినప్పుడు అక్కడ ఉన్న ఫుడ్ మీద అది పడి ఆ ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ ఎన్నైతే ఉంటాయో
వాటిలన్నిటిని డైజెస్ట్ చేయాలన్నా, మెటబలైజ్ చేయాలన్నా కంపల్సరీ మనకి గాల్ బ్లాడరు ఇది ఏదైతే ఈ బైలు ఇవన్నీ కూడాను కావాలన్నమాట. యూజువల్‌గా ఈ రోజుల్లో మనం వినేది ఏంటంటే మోడర్న్ కాన్సెప్ట్‌లో ఇది ఒక వెస్టిజియల్ ఆర్గన్ అని అంటారు. ఇప్పుడున్న ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే నాట్ ఓన్లీ గాల్ బ్లాడర్, ఇంకా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతగా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారంటే, మొన్న రీసెంట్లీ నేను ఒక చిన్నపిల్లల బుక్లో 5th క్లాస్ బుక్కో ఏదో 6th క్లాస్ బుక్లోనో చూస్తే దానిలో మన బాడీలో 395 వెస్టిజియల్ ఆర్గన్స్ ఉన్నాయని రాస్తుంది దాంట్లో. అంటే 395 ఆర్గన్స్ తీసి పడేయడానికి, ఆర్గన్స్ని ఈజీగా ఆపరేట్ చేయడానికి మీకు చిన్నప్పటి నుంచే మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారు అనమాట మీ చదువుల్లో నుంచి. సో దయచేసి అవన్నీ ఏం కాదు. మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ కూడాను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పైన భగవంతుడు ఎప్పుడు కూడాను పని పాట లేకుండా ఏమి దాన్ని అలా ప్రిపేర్ చేయరు. అది అది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే దానికంటూ ఒక వర్క్ ఉంటుంది. సో అలాగే ఈ గాల్ బ్లాడర్ ఇక్కడ ఉంది అంటే ఇదంతా దీని ఒక వర్క్. ఆఫ్ కోర్స్ ఈ గాల్ బ్లాడర్ తీసేసినంత మాత్రాన మనిషి చనిపోవట్లేదు అంటే కనుక అంత మాత్రాన అది వెస్టిజియల్ ఆర్గన్ అయితే కాదు. ఖచ్చితంగా అది లేదు అంటే కనుక దాన్ని లేనందువల్ల జరిగే ఏదైతే బాడీలో నష్టం ఉందో, అది లేనందువల్ల ఏదైతే కొరత ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది. దానిలో డౌటే లేదు ఆ విషయంలో. సో అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడాను ఎవరైతే గాల్ బ్లాడర్ తీసేస్తూ ఉంటారో వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతుంటాను. జస్ట్ థింక్ లైక్ లివర్ అండ్ గాల్ బ్లాడర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనుకోండి. మీ వైఫ్ ఒక 1 month ఏ ఊరన్నా వెళ్ళారు అంటే కనుక మీకు ఇంట్లో ఏ డిఫరెన్స్ ఉండదా? అసలు తేడానే ఉండదా? అంటే అలానే ఆవిడ ఊరు ఒక 1 month వెళ్ళారు అంటే కనుక బతకలేరు అని కాదు. అలాగే లివర్ కూడా అంతే. లివర్ అన్నది దాని ఐడెంటిటీ దానికి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ లేనంత మాత్రాన లివర్ బతకదు అని కాదు. కాకపోతే ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ వరకు గాల్ బ్లాడర్కి ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్గా మీకు అది ఈ డైజెషన్లోను మెటబాలిజంలోను దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇది ఏదైతే బైల్ సర్క్యులేషన్ సపరేట్గా ఏదైతే ఉందో, ఈ బైల్ సర్క్యులేషన్ ఉన్నది ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్టే ఈ బైల్. ఈ బైల్ ఏదైతే ఉందో ఈ బైల్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ బాడీకి. ఈ ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వాలన్నా, లేదంటే కనుక మీకు ఈవెన్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. బైల్ కనుక కంప్లీట్గా గాల్ బ్లాడర్ని కనుక తీసేసినట్టయితే కనుక ఈ కాన్సన్ట్రేషన్ లేకుండా బైల్ మొత్తం లివర్లోంచి అట్లా రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సమస్య, యూజువల్గా గాల్ బ్లాడర్లో కానీ లివర్లో కానీ స్టోన్స్ వచ్చినా జాండీస్ వచ్చినా వాటికి యునాని వైద్యంలో చాలా చక్కటి మందులు ఉన్నాయి. దానిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గాల్ బ్లాడర్ తీసేయడానికి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పింక్టర్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వీటిని కట్ చేసి స్పింక్టరెక్టమీ చేసి ఇక్కడ ఒక స్టంట్ వేస్తారన్నమాట. సో ఇలా ఎవరైతే స్టంట్లు వేయించుకుంటున్నారో దయచేసి ఆ స్టంట్ కూడా వేయించుకోవడానికన్నా ముందు యునాని వైద్యుల్ని కనుక మీరు కన్సల్ట్ అయితే కనుక మీకు వైద్యపరంగానే మీకు ఎన్నో మీ రోగాలకి సమస్యలకి మీకు చక్కటి పరిష్కారం అన్నది యునాని వైద్యంలో ఉంటుంది. సో ఇంత చక్కటి యునాని వైద్యంలో ఇన్ని పరిష్కారాలు ఉన్నప్పుడు ఒకసారి యునాని వైద్యం వాడి ఆ తర్వాత మీకు కుదరటం లేదంటే కనుక మీరు ఆపరేషన్స్ చేయించుకోండి, కానీ తొందరపడి మాత్రం ఆపరేషన్స్ చేయించుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.